అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రముఖ నాయకులను అడిగి తెలుసుకున్నాం. సార్ చెప్పండి, ఈ యొక్క పరిస్థితికి కారణం ఏమనుకుంటారు? గత ప్రభుత్వం నిర్లక్ష్యంతోనే ఇదంతా జరిగింది. నాలాకు ఎదురుగా కాంపౌండ్ కట్టడం వల్ల అప్పుడు స్థానిక ప్రజాప్రతినిధుల దృష్టికి కూడా మేము తీసుకెళ్ళాం, గ్రామం తరఫున తీసుకెళ్ళాం, ఇతర సాధనాలతో కూడా వార్తా న్యూస్ సాధనాలతో కూడా తీసుకెళ్ళాము. రిప్రజెంటేషన్ కూడా మున్సిపల్ కార్పొరేషన్లో అప్పుడు ఇచ్చాము గత ప్రభుత్వంలో. కానీ ఇప్పుడు ఏంటంటే తక్షణమే మేము ఇప్పుడు ఇక్కడికి వచ్చి నేను పరిశీలించడం కొరానికి వచ్చిన ఈ పరిస్థితి ఉందంటే తెలుసుకోనికి వచ్చిన మా ఎమ్మెల్యే గారు పంపితే అక్కడ పరిస్థితి బాగాలేదట. ఏంది ఒకసారి పోయి చూసినప్పుడు ఏంటంటే ఇక్కడికి మేము వచ్చాము. ఇక్కడ చూస్తే బాగలేదు, పరిస్థితి బాగాలేదు. తక్షణమే ఎమ్మెల్యే గారికి కూడా మేము కాల్ చేయడం జరిగింది. తక్షణమే స్పందించి ఇప్పుడు సిఐ గారిని పంపించి ఏదైతే ఇప్పుడు ఇక్కడ ప్రస్తుత ప్రాబ్లం ఏదైతుందో దాన్ని నివారించడానికి అక్కడ ఉన్న కాంపౌండ్ వాళ్ళు ఏదైతుందో దాన్ని తక్షణమే తొలగించాలనే దాంతో మేము ఉన్నాము. ఎమ్మెల్యే గారు తక్షణం దీని మీద, ఎందుకంటే పిల్లలంటే ఆయనకు చదువు అంటే ఎడ్యుకేషన్ అంటే చాలా ఇష్టం. ఈ స్కూల్లో ఇంత వాటర్ చూసి ఎమ్మెల్యే గారే పరిశాన్ అయ్యారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లనే ఈ రకంగా జరిగింది. అప్పుడున్న పాలకులు కకృతి పడి అక్కడ ఉన్న వాళ్లకు ఏదైతే నాలా పోతుందో దానికి ఆపోజిట్లో కాంపౌండ్ వాళ్ళు కట్టారు. మీరు ఒక 1 సెకండ్ మీరు ముందు వచ్చినట్టయితే అక్కడ ఇట్లా ఈ పరిస్థితి ఎలా ఉందో అనేది మీరు చూస్తారు. దీనికి శాశ్వత పరిష్కారం అనేది ఏ విధంగా ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారు? శాశ్వత పరిష్కారం అనేది ఇప్పుడు ఆల్రెడీ డ్రైనేజ్ ఎప్పుడో వర్క్ కంప్లీట్ కావాలి. ఇప్పటివరకు కూడా కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో రోడ్డు డివైడర్లు కంప్లీట్ కావట్లేదు. ప్లస్ ఆ మోరీలు అనేవి కూడా అయిపోతే ఈ ప్రాబ్లం ఉండదు. ప్లస్ ఇంకోటి ఏంటంటే చెర్లకు వచ్చే నీళ్ళు చెర్లకు వెళ్ళిపోవాలి. ఊరి మీద వాటర్ ఎట్లా వస్తాయి అట్లా. ఇదే గతంలో ఎట్లా అంటే ఎప్పుడైతే మనం ఈ వాతావరణం నుండి వచ్చే ఏదైతే ఉన్నదో, ప్రకృతి నుండి వైపరీత్య వాటర్ ఏదైతే ఉన్నదో అది గతంలో వెనుకట్లాగానే వెళ్ళిపోతే బాగుంటుంది. దానికి ఎటువంటి అడ్డుకట్టలు వేయద్దు, అడ్డుకట్టలు కట్టద్దు.